హాయ్ నమస్తే. నా పేరు పవన్ కుమార్. మీరు ఇప్పుడు చూస్తున్నారు మై టీవీ 7 ఛానల్. నేను ఈ ఛానల్ పెట్టి దీంట్లో మాట్లాడడానికి పెద్ద కారణాలు ఏం లేవు, చిన్న రీజన్స్. ఏంటి అంటే, నార్మల్గా మనం యూట్యూబ్లో ప్రొద్దునే లేచిన కాడి నుంచి చూస్తూ ఉన్నాం, ఎన్నో వీడియోస్ చూస్తున్నాం, ఎన్నో కాంట్రవర్సీలు చేస్తున్నాము, ఎన్నో న్యూస్ ఛానల్స్ కూడా దాన్ని ఒక ఫ్యామిలీ ఇష్యూ లాగా చూడకుండా దాన్ని న్యూస్ ఛానల్స్లో చాలా రన్ చేసుకుంటూ ఒక 2-3 ఎపిసోడ్స్ చేయడం కానీ, డిబేట్లు పెట్టడం కానీ ఇలా జరుగుతుంది. ఓకే, దాంట్లో చేయడంలో 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఒక అమ్మాయికో లేదా అబ్బాయికో అన్యాయం జరిగింది, లేదంటే ఒక రిలీజియన్కి అన్యాయం జరిగింది, లేదంటే సంథింగ్ ఒక పర్సన్ ఒక అన్యాయం జరిగింది. అన్యాయం ఎలా జరగాలి అన్న ఆలోచనని మనం మీడియా రకంగా కానీ, యూట్యూబ్ సోషల్ మీడియా రకంగా కానీ మనం సెల్ఫ్గా వీడియోలు పెట్టుకోవడం కానీ జరుగుతుంది. కానీ ఇప్పుడు యూట్యూబ్ మొత్తం ఎట్లా అయిపోయిందంటే, టీవీ ఛానల్స్ కానీ యూట్యూబ్ కానీ మొత్తం, నేను పర్టికులర్గా ఒక టీవీ ఛానల్ అని చెప్పట్లేదు, కామన్గా మాట్లాడుతున్నాను. ఏం జరుగుతుంది అంటే, ఒక ఫ్యామిలీ ఇష్యూనైనా సరే డైరెక్ట్గా మీడియాలో వేసేసి 2 రోజులు 3 రోజులు చేయడం ఇది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఫ్యామిలీస్లో గొడవలన్నీ, మొగుడు పెళ్ళాం, పిల్లలు, అత్తమామ, ఆ గొడవలన్నీ కామన్గా ఉంటాయి. కానీ స్పెషల్గా వాళ్ళకే గొడవలు ఉన్నాయి, ఎవరికి ప్రపంచంలో గొడవలనే లేవు అనే రీతిగా మనము ప్రొద్దున లేచిన నుంచి సాయంత్రం దాకా మీడియా ఛానల్స్ని అవే టెలికాస్ట్ చేయడం, వాళ్ళతోటి డిబేట్లు చేయడం. ప్రపంచంలో మనకి ఒక కుటుంబం లేదు, ఒక పర్సన్ లేడు, చాలామంది ఉన్నారు. ఇవాళ రేపు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, వసతులు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చూపించండి. కొంతమంది బీద వాళ్ళకి స్కీమ్స్ రాక, ఇండ్లు రాక ప్రాబ్లమ్స్, వాళ్ళకి చూపించండి. అది లేదు కానీ రోజులు ఒక ఫ్యామిలీని పట్టుకొని వాళ్ళ మొగుడు పెళ్ళాం మధ్యలో గొడవ పట్టుకొని దాన్నే 3-4 రోజులు. పర్టికులర్గా చెప్పాలంటే ఏముందండి, ఇప్పుడు ధర్మా మహేష్ ఇష్యూ, ధర్మా మహేష్, గౌతమి చౌదరి వాళ్ళిద్దరు ఇష్టమై లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి ఇష్టం లేదు, విడిపోవాలనుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకుంటారు. మన మీడియా, మన సోషల్ మీడియా కానీ, సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్న ప్రైవసీ, వాళ్ళ ఇష్టమునే పెట్టుకుంటారు. ఓకే, అది వాళ్ళ ఇష్టం. కానీ మీడియా వాళ్ళు కూడా అది సపోర్ట్ చేసేసుకొని ఫ్యామిలీస్ని కూర్చోబెట్టేసుకొని డిబేట్లు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం వచ్చేసి, సరే అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆయన ధర్మ మహేష్ క్లియర్గా చెప్తున్నాడు కదా, నేను ఏ రకంగా అన్యాయం చేశా, నేను ఏం తప్పు చేశా, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో పెట్టండి, కేసు ఫైల్ చేయండి, ఏదున్నా నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు, ఆ ప్రాబ్లం ఏదన్నా ఉంటే నేను ఫేస్ చేసుకుంటాను అని చెప్తున్నాడు కదా. దాన్ని క్లియర్గా పెట్టుకోకుండా మళ్ళీ టీవీ5లో ఛానల్లో కూర్చొని డిబేట్లు చేయడం, వాడు ఇట్లా చేశాడు, వాడు అట్లా చేశాడు. అవునండి, ఇప్పుడు నేను ఒక్క మాట నా ఆలోచన ప్రకారం చెప్తున్నాను. నేనేం యాక్టర్ని కాదు, నేనేం సెలబ్రిటీని కాదు, నేను ఇప్పటిదాకా నేను ఒక సాధారణమైన మనిషిని. నేను చూసేటువంటి నాకే కరెక్ట్గా అనిపించలేదు, చలో ఒకసారి ఒక వీడియో అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇలానే నా లెక్కనే అందరు ఒక 10 మంది 10-20 మంది మాట్లాడారు అనుకోండి, కొంచెం అవతల వాళ్ళకు కూడా ఇంకా ఆలోచిస్తారు కదా. నేను చెప్పేది అది ఏంటి అంటే, ఇప్పుడు ఫ్యామిలీ గొడవ వాళ్ళది, వాస్తవానికి పెళ్లి చేసుకున్నారు, ఆయన ఒక హీరో, ఈమె సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో చేస్తుంది. వాళ్ళిద్దరు పర్సనల్లో చాలా ఉండొచ్చు. ఒకవేళ ఈయన యాక్టింగ్ చేయడం వైఫ్కి నచ్చకపోవచ్చు, వైఫ్ ఇన్స్టాగ్రామ్ చేయడం హస్బెండ్కి నచ్చకపోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఏదో లోపల ఎలిగేషన్ నడుస్తుంది.
దాంతో ఇప్పుడు అమ్మాయిలు కొత్తగా నేర్చుకుంది ఏంటంటే చాలాగా ఏదన్నా కాగానే సోషల్ మీడియాలో పెట్టేయడము, లేదంటే వీడియో ముందు వచ్చేసి ఏడి చేయడము, ఏమన్నా అంటే ప్రెస్ దగ్గరికి వెళ్ళిపోవడము, కోర్టు కేసు పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టడము, కోర్టు చుట్టూ వాటిని తిప్పిపియాలని చెప్పేసి టార్గెట్ చేయడము. ఇది చాలా ఎక్కువ మందికి రేర్గా ఇప్పుడు ప్రస్తుతం మన జనరేషన్లో ఈ రోజులలో నడుస్తుంది. ఒక మగవాడిని ఏ రకంగా టార్చర్ చేయాలి, వాడిని ఎట్లా తిప్పాలి, వాడిని పోలీస్ స్టేషన్లో చుట్టూ ఎట్లా తిప్పాలి, ఇది బాగా నడుస్తుంది. ఇప్పుడు ఆమె రీతు చౌదరిని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అని చెప్పిన ఆమె ఈమెనే. ఓకే, ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, నేను వచ్చింది ఏ టైంలో, పోయింది ఏ టైంలో, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి క్లియర్గా, ఆమె నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే, వేరే ఎవరు కాదు అని క్లియర్గా చెప్తున్నాడు. ఓకేనా, ఇది ఒక పాయింట్. ఎందుకంటే ఆయన కూడా డిబేట్లో కూర్చోబెట్టినప్పుడు బిగ్ టీవో సంథింగ్ ఏదో టీవీ, నేను ఇంటర్వ్యూ చూసిన, అది కొంచెం సగం చూసిన దాకా కూడా ఆయన టాపిక్ ఒకటే ఉంది, ఆయన ఇంటెన్షన్ ఒకటే ఉంది. నేను తప్పు చేస్తే ప్రూఫ్ తీసుకొచ్చి చూపించండి, నేను దేనికైనా రెడీ. మరి ఆయన తప్పు చేసినప్పుడు డైరెక్ట్గా ప్రూఫ్స్ ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయి, బెడ్రూమ్లో కూడా నేను సీసీ కెమెరా పెట్టా, ఎవరెవరు వచ్చారో ఆ దళిద్ర, ఒక్కసారి మొగుడిని రోడ్డు మీదకి ఈడ్చినప్పుడు వాడు ఏమైతే నీకెందుకు, నువ్వు కలిసి ఉండవా తర్వాత సంగతి. ఒక్కసారి ఈడ్చినావు వాడు ఇప్పుడు ఒక ఆడదైనా మగోడైనా ఒకదానితో తిరిగినా 10 మందితో తిరిగినా పడే శిక్ష ఒకటే. ఒక పాయింట్. రెండో పాయింట్, వాడు ఒకరితో తిరిగినావు అని చెప్పేసి నిందపడ్డాక దాన్ని వాడు పర్టికులర్గా ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం వాడికి లేదు. ఎందుకు అని అంటే ప్రూఫ్ వాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడు తప్పు చేస్తే ప్రూఫ్ కలెక్ట్ చేసి బయట పెట్టాల్సిందని నువ్వు. ఒకటి. రెండో విషయం ఆయన ఏమంటుండు, నేనే తప్పు చేయలేదు, ఆమె నా ఫ్రెండ్, ఆమె లాంటి ఫ్రెండ్లు ఇంకా చాలామంది కూడా ఉన్నారు. కామన్గా నాకు ఇష్యూలు జరిగేటప్పుడు, మా మూడు పెళ్ళాని వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవలు జరిగేటప్పుడు మాకు సజెషన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఇద్దట్లో మా ఫ్యామిలీ మెంబర్ ప్రాబ్లమ్స్లో వేరే థర్డ్ పర్సన్ని కూడా ఇన్వాల్వ్ చేసి క్రియేట్ చేయాలని, వాళ్ళ లైఫ్ని కూడా స్పాయిల్ చేయాలి. ఎస్, నేను ఇది చెప్తున్నా, వేరే వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయాల్సిన రైట్స్ మీకెక్కడి? చలో ఆమె తప్పు చేసింది, నువ్వు లిఫ్ట్లో వచ్చేది, రూమ్లోంచి వచ్చేది అవి మాత్రం పెట్టాల్సిన అవసరం ఏముంది? రూమ్లో ఏం చేసారో కూడా చూపించవచ్చు కదా, బ్లరేజ్ చూపించేస్తారు. లేదంటే పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కేసు పెట్టు, ఫలానా ఆమెతోటి ఇట్లా చేసిండంటే వాడు తప్పు అయితే కన్ఫామ్గా తీసుకుపోతారు. 2 నిమిషాలు ఒక్క రోజులో సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ని 3-4 రోజులు ట్రోలింగ్స్ ఎవడో ట్రోలింగ్ చేయడం, మీరేమో వీడియోలో పెట్టడము, డిబేట్లలో పెట్టడం, వాళ్ళ ఫాదర్ని పిలవడం, వాళ్ళ ఫాదర్ ఈ స్మగ్లింగ్ చేసిండు, ఆవులు తీసుకుపోయిండు, ఇవన్నీ నీకెందుకమ్మా? బండ్లలో ఆవులు తీసుకొచ్చింది, అవి ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉండరు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, చూసుకుంటారు. అదే అంటే ఇన్ని రోజులు తెలియలేదా నీకు? ఆయన ఆవుల్ని తీసుకుపోతాడు, అమ్ముతాడు, ఈయన ద్రోహి, హిందువులకు ఒక ద్రోహి. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేవు? ఇప్పుడు కొడుకు మొగుడు పిల్లలు గొడవ పడేసరికి ఆ తమామని రోడ్డు మీదకి ఎందుకు తేవాలా? సరే మీ అమ్మ టీచర్, మా అమ్మ పరువు పోతుంది. అవునమ్మా, మీడియా దగ్గరకు వచ్చింది నువ్వు ఆయననా? మీడియా దగ్గరకు వచ్చి మొత్తుకునేది నువ్వు. ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్తావు, ఆయన ఒక మాట చెప్తారు, మీ పరుగులతో ఆ తల్లిదండ్రి పరుగులు కూడా తిత్తురుగా మీరు. ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నాడు, నేనేదన్నా తప్పు చేసుంటే బెడ్రూమ్లో కూడా కెమెరాలు పెట్టినా అన్నది కదా, ఆ కెమెరాలని డైరెక్ట్గా తీసుకొచ్చి ప్రూఫ్ని తీసుకొచ్చి నా మీద కేసు ఫైల్ చేయమనండి, నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, ఎందుకంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి క్లియర్గా చెప్పినప్పుడు మనం చేయాల్సిన పని ఏంది? నువ్వు తప్పు చేయలేని అంటున్నావు కాబట్టి నీ తప్పేందో ప్రూఫ్స్తో సహా నేను బయట పెడతా అని ఫస్ట్ నువ్వు బయట పెట్టాలా? ఒక పాయింట్. ఇది ఒక కోణం. ఇంకొక కోణం చెప్తా. నువ్వేమన్నావు ఇంటర్వ్యూలో,
ఆయన నేను కలిసి ఉండటం లేదు అన్నప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడంలో తప్పు ఏముంది అని అన్నాం. మన తెలుగు హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కడితోటి కలిసి ఉండొచ్చు అని అన్నాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మగోడికైనా ఆడదానికైనా న్యాయం ఒకటే. విడాకులు తీసుకోవాలా, సెటిల్మెంట్లు చేసుకోవాలా, దాని తర్వాత ఇంకొకరిని తోటి ఉండాలి. కానీ భర్తతోటి నేను ఉండలేను, వేరేడితో ఉంటే నాదే తప్పు ఎట్లా అవుతుంది అని నువ్వు మీడియా ముందు డైరెక్ట్ బహిరంగంగా చెప్తున్నావు. అన్నప్పుడు ఆయన కూడా మా భార్యతో ఉంటలేడు, మరి వేరే ఆమెతో ఉంటే నీకేం ప్రాబ్లం వచ్చింది? అసలు నీ బాధ ఏంది? వాడి ఆస్తి కావాలనా? నీ బాధ ఏంది? ఆయన ఆస్తి కావాలనా? ఆస్తిలో భాగం అడగాలనుకుంటున్నావా? డైరెక్ట్ కోర్టులో వేసుకో. ఇన్ని రోజులు అయింది మేము విడిపోయి, మా పిల్లకి కానీ నాకు కానీ ఏమి ఇవ్వలేదు, అప్పుడు సెటిల్మెంట్ కాలేదు, నాకు అప్పుడు తెలియలేదు, కాబట్టి నాకు సెటిల్మెంట్ కావాలనుకుంటున్నా అని కోర్టులో పిటిషన్ వేసుకో. పబ్లిక్ కావాల్సిన అవసరం లేదు కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ చేసినట్టే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎథిక్స్ ఉంటాయి. నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు, నాకు మాట్లాడడం కామన్ లాంగ్వేజ్తో చెప్తా. ఆయన ప్రెస్ ముందు కూర్చోబెట్టి మాట్లాడిన మీడియా ముందు ఏమంటుండు? ఆమె అందం గురించి నేను ఏ రోజు కాంట్రవర్సీ చేయలేదు, ఆమె అంటే నాకు ఎప్పుడు ఇష్టమే, ఆమెనే కావాలని చేస్తుంది, క్రియేట్ చేస్తుంది, ఆమెను నేను ట్రోల్ చేస్తున్నాను 10 మంది ముందు మీడియా మీదకి వచ్చింది ఆమెనే, చెప్పేది ఆమెనే, అన్నీ ఆమె చేసుకుంటా మళ్ళీ నా మీద పెడుతుంది అన్నాడు. వాస్తవమే కదా, ఆయన చెప్పేది వాస్తవమే కదా. సార్ మీడియా వాళ్ళు మీరు కూడా చెప్తున్నాను సార్ మీకు ఒక విషయము, అక్కడ క్లియర్ కట్గా ఉంది తప్పు అతను చేసిండా, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఈయనది తప్పు రైట్, ఈమె తప్పుందా బుద్ధి చెప్పండి, నీ తప్పమ్మా, ఇది కరెక్ట్ కాదు. మీడియాలో 3-4 రోజులు పనికి మాలిన వాళ్ళ లెక్క పుట్టిగా అవసరం లేని మీటింగ్లు పెట్టి ఇవన్నీ వేస్ట్. నాకు తెలిసి ఆ అమ్మాయి ఎవరో రీతు చౌదరి, ఆ అమ్మాయిదేదో ఆ పిల్ల బతుకుతుంది, ఆ పిల్లని ఒక లేడీ, నువ్వు ఒక లేడీవే కదా. ఇప్పుడు నీ వల్ల ఏమైంది? నువ్వు రీతు చౌదరి అన్నావు, ఈయనేమన్నాడు మళ్ళా మూర్తి అన్నాడు. దీనివల్ల మీరు థర్డ్ పర్సన్స్ని ఇబ్బంది పెడుతుర్రా లేదా? రీతు చౌదరి మా రూమ్లోకి వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, ఉన్నది, రాత్రి దాకా ఉన్నది, పొద్దునే పోయింది అని నువ్వు అన్నావు. ఆయన ఏమన్నాడు? ఆయన వచ్చిండు, నా బెడ్రూమ్లో కూర్చుండు, నా డైనింగ్ టేబుల్ కూర్చున్నాడు, నా ప్లేట్లో తిన్నాడు, ఒక్కసారి అన్నాడు, 3-4 సార్లు పోయిండు. ఆయన అబద్ధం ఎందుకు ఆడిండు? ఇప్పుడు దేనికైనా ఒకదానికి కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి మనం చేస్తున్నాం అనేసరికి మనం అనేసరికి అవతల కాము చూకుంటారు అనుకోవద్దు. ఇష్టం లేదు, మొగుడంటే ఇష్టం లేదు, పైసలే కావాలా అనుకున్నప్పుడు ఏం చేయాలా? నాకు సెటిల్ చేసి నీకు చేసుకొని ఇన్ని రోజులు నీతో ఉన్నందుకు నాకు ఇంత సెటిల్ చేసి నేను నా దారి నేను చూసుకుంటా అనాలా. వాడిని రోడ్డు మీద పడేయద్దు. వాడు మంచిగా ఉన్నోడే, వాడికి ఇంకొక పిల్ల దొరుకుతుంది, ఆయనకి ఇంకొక పిల్ల దొరుకుతుంది, మీకు ఇంకొక పిల్లోడు దొరుకుతాడు. హ్యాపీగా మీ లైఫ్ మీరు సాగించుకోవాలా, అతని లైఫ్ ఆయన సాగించుకుంటే అయిపోతుంది. దానికి ఊకేనా ఈయన ఇటు పోయిండు, ఆయన అటు పోయిండు, ఈయన ఈ పని చేసిండు, ఆయన ఆ పని చేసిండు, ఇవన్నీ అవసరమా? కాబట్టి చెప్తున్నాను కదా మీడియా మిత్రులారా, మీరు కూడా కొంచెం ఇట్లాంటి ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళని కరెక్ట్ సజెషన్స్ ఇచ్చి, వాళ్ళు ఊకే వీటిని 2 రోజులు 3 రోజులు మీరు కూడా వీడియోస్ చేసుకుంటా డిబేట్లు పెట్టుకుంటా ఇవన్నీ వేస్ట్. మనకి ఇప్పుడు నడిచేది పెద్ద పెద్ద ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు అయినప్పుడే లేని దిక్కులేంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇండియా పాకిస్తాన్ యుద్ధం అసలు దేశానికి అవసరపడేటి బాగుపడేటి దాని గురించి మాట్లాడుకుని మీడియాలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఇవన్నీ దానికోసం. మన ఒక సాంప్రదాయం ఇప్పుడు చూస్తున్నాం. హిందువుల గురించి, క్రిస్టియన్స్ గురించి, ముస్లింలు
వాళ్ళు మాట్లాడుకుంటారు, దాంట్లో తప్పు లేదు. ఏంటంటే వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటారు, వాళ్ళ సంస్కృతి కాబట్టి. మీరు ఏదో పక్కోళ్ళ పంచాయతీ తీసుకొచ్చి 3 రోజులు 4 రోజులు ఏదైనా మీడియాలో పెట్టేసి ఇంత ఇష్యూ చేయకండి. ఇటువంటి అన్ని చిల్లర కథలు వద్దు. ఇప్పటికన్నా మీడియా మిత్రులారా, నేను నన్ను చూసి కొత్తగా చూసుంటారు. నేను ఇకపైన ఇంకా వీడియోలలో పెడుతూ ఉంటా. కాబట్టి ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఉంటే తప్పు ఉంది, ఎస్, ఒకళ్ళు తప్పు ఉంది అంటే ఆ తప్పుని క్లియర్గా మీడియా ముందే డిబేట్ పెట్టి తప్పు 10 మందికి తెలిసేటట్టు చూపించాల్సిన అవసరం లేదు. తప్పు క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళ తప్పు అన్నగా చూపించండి. పలానా మహేష్ అనేట ఆయన పలానాతోటి సంబంధం ఉంది, పలానా గౌతమ్ చౌదరి పలానాతోటి అక్రమ సంబంధం ఉంది, ఇట్లా ఆడవాళ్ళు ఇట్లా అయిపోతున్నారు, మగవాళ్ళు ఇట్లా అయిపోతున్నారు, ఇట్లయితే దేశం ఎట్లా బాగుపడుతుంది అన్నది ఒక్క పాయింట్లో చెప్పేస్తే కథమైపోయా. గంటలు ఆ న్యూస్లో మొత్తం అవే అయితే ఇంకా చూడాల్సింది ఏముంటుంది. కాబట్టి మీడియా మిత్రులారా, మీకు అర్థమయ్యి ఉంటుంది. మీ అంత నాలెడ్జ్ నాకు లేదు. నేను మీకంటే చాలా చదువులో చిన్నోడిని, జ్ఞానంలో చిన్నోడిని, అన్నిట్లో చిన్నోడిని. అంత చిన్నోడిని అయితే నాకే తప్పు అనిపించినప్పుడు మీకెంత కరెక్ట్ అనిపిస్తుందో అది అర్థం చేసుకోండి. జై హింద్.